హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ ఆర్కోవెల్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక గేట్ అనేది ఇచ్చడం జరిగిందండి. గేటు తయారు చేయడానికి తీసుకున్న మెటీరియల్, అలాగే ఒక గేటు కొలతలు అనేది వివరిస్తానండి. అలాగే ఒక గేటు మనకు మెటీరియల్ ధర ఎంత పడ్డదో, అలాగే మేము ఈ యొక్క గేట్ తయారానికి ఎంత తీసుకున్నామో ప్రోడక్ట్ తెలుసుకుందామండి. వీడియో పూర్తిగా చూడండి. రెండు లైక్ చేయండి. అయితే ముందుగా ఈ యొక్క గేట్ వచ్చేసి మేము ఎంఎస్ స్క్వేర్ పైపులతో గేట్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఒక పైప్ వచ్చేసి ఒక ఫ్రేము 2 ఇంచుల స్క్వేర్ పైపులు తీసుకున్నామండి. ఒక ఫ్రేమ్ తయారడానికి గేట్ ఇది. ఒక గేటు వెడల్పు వచ్చేసి 52 ఇంచులు బయట పొడవు వచ్చేసి 5.5 పొడవు. ఒక గేటు కొలతలు అనేది మీకు వివరిస్తానండి. ఫస్ట్ మొత్తం మనకు లోపల వచ్చేసి 48 ఇంచులు ఉంటుందండి. బయట 52 ఇంచులు. ఇక్కడికి 48 ఇంచులు అండి. మనకు బయట 52 ఇంచులు అండి గేటు. అయితే ఈ యొక్క గేట్ లోపల తీసుకుని మేము పైపులు ఇంచు స్క్వేర్ పైపులు అండి 2. ఇక్కడ కొలత వచ్చేసి మేము ఈ లోపల గేట్ లోపల నుంచి వెళ్ళి ఇక్కడికి 5.5 తీసుకున్నామండి. ఈ 5.5లో ఒక 2 పైపులు తీసుకున్నామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 2 పైపులు తీసుకున్నామండి. ఇది 1 ఇంచు స్క్వేర్ పైపులు. తర్వాత వచ్చేసి కొలత ఒకసారి చూపిస్తాను మీకు ఎంత వేసుకున్నామో. ఇవి ఇక్కడ నుంచి మనం లోపల వేసుకుంటే కొలత 11 ఇంచులో లోపల 11 ఇంచులు అండి. ఈ 11 ఇంచుల్లో ఒక చౌరస్ అనేవి 5 పీసులు తీసుకున్నామండి. ఒక్కో పీసు ఇంచున్నర ఉంటుందండి లోపల. ఇక్కడ 48 ఉందండి లోపల, కాబట్టి 48 పొడవి 11 ఇంచుల లోపల 5 చౌరస్ తీసుకున్నామండి రాడ్స్. ఈ మధ్యలో ఒకటి సపోర్ట్ అండి, బెండ్ కాకుండా. సేమ్ కింద కూడా అదే విధంగా సేమ్ తీసుకున్నామండి. ఇక్కడ దాకా ఇక్కడ ఈ చౌరస్ పట్టి నుంచి తీసుకుంటే, ఈ చౌరస్ రాడ్ నుంచి తీసుకుంటే ఇక్కడ కింద 7 ఇంచులు ఉందండి. 7 ఇంచుల లోపల ఇక్కడ అండి 7 ఇంచుల లోపల ఇవి 2 తీసుకున్నామండి. ఇది 1 ఇంచు స్క్వేర్ పైపులు. ఇవి 2 1 ఇంచు స్క్వేర్ పైపులు అండి. సేమ్ ఇంచున్నర అండి. ఇంచున్నర కొలత తీసుకుందామండి. తర్వాత ఈ డిజైన్ వచ్చేసి బయట 18 ఇంచులు తీసుకున్నామండి. ఈ డిజైన్ ఇక్కడ పావుదాకా 18 ఇంచులు అండి ఇక్కడికి బయట పేస్కి. అయితే ఇందులో మేము లోపల చూసుకుంటే 16 ఇంచులు అండి లోపల. ఇందులో మేము 4 8mm రాడ్స్ తీసుకున్నామండి. ఒక్కొక్కటి 2.5 ఇంచులు సైజుతోని 1 2 3 4 5 భాగాలు వేసి 4 రాడ్ తీసుకున్నామండి. ఒక 16 ఇంచు లోపల ఇక్కడ 14.5 ఉందండి. ఇవి 8mm రాడ్స్ అనేవి 14.5 పొడవు తీసుకున్నామండి. 4 సేమ్ కింద కూడా అదే విధంగా తీసుకోండి కొలత అనేది. సేమ్ డిట్టు పైన మనకి ఇక్కడ నుంచి ఎంత కొలత వచ్చిందో అదే కొలత తీసుకున్నామండి. కింద కూడా సేమ్ ఉంటుంది మనకు. ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటే మనకు సేమ్ ఇదే మెజర్మెంట్ కూడా కింద కూడా ఉంటుందండి, సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన డిజైన్ నుంచి ఈ పైపు లోపల 30.5. ఇక్కడ డిజైన్ చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి ఈ డిజైన్ వరకు బయట వేసుకుంటున్న కొలత 18 ఇంచులు ఉందండి. 18 ఇంచుల్లో ఈ 7 పైపులు తీసుకున్నామండి. ఒక్కొక్క పైపు గ్యాప్ వచ్చేసి లోపల ఒక 2 ఇంచులతో 7 పైపులు తీసుకున్నామండి గ్యాప్ తీసుకొని. ఫ్రేమ్ వచ్చేసి 2 ఇంచుల స్క్వేర్ పైపు. ఇక్కడ లోపల 1 ఇంచు పైపు స్క్వేర్ పైపు. ఇది 8mm రాడ్స్. ఇవి బింగ్రీలు అండి. వీటిని మేమైతే బింగ్రీలు అంటామండి. 4 తీసుకున్నాం ఈ డిజైన్లో. ఈ యొక్క గేటుకు తీసుకున్న మెటీరియల్ మొత్తం వచ్చేసి మాకు పడ్డ ధర 3,500 రూపాయలు పడ్డదండి. ఇక చేతకులు వచ్చేసి 2,000 రూపాయలు తీసుకున్నామండి. ఒక గేటు కొలత మరొకసారి చెప్తున్నాను మీకు. 52 ఇంచుల వెడల్పు, ఎత్తు 5.5 అండి. ఒక గేటుకు మొత్తం టోటల్ వచ్చేసి 5,500 ఖర్చు వచ్చిందండి. లేబర్ ఛార్జు మెటీరియల్తోని. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఇస్తున్నాను. ఈ వీడియో నేను జగిత్యాల నుండి ఇస్తున్నాను అండి. 2024 సెప్టెంబర్ 28వ తారీఖు చేస్తున్నాను అండి. ఇప్పుడు నా సెలెక్ట్ చేయండి. వీడియో అందరికీ చాలా షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.